హలో ఎవ్రీవన్. మనకి అఫీషియల్‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ చేసిన వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి రిలీజ్ అయితే చేశారమ్మా. ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే, ఇక్కడ చూడండి, తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ తార్నాకలో ఉన్న నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టును భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తు కోరుతున్నారు. మొత్తం అయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఏమిటంటే మనకి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. జీతం చూసుకుంటే మనకి ప్రొఫెసర్కి 50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్కి మనకి 28,000, ట్యూటర్కి 25,000 అయితే ఇస్తామంటున్నారు. తర్వాత చూడండి, ఇంటర్వ్యూ తేదీ చూసుకుంటే మీకు ఎలాంటి ఎక్కడ కానీ మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదమ్మా. డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఎత్తుకొని ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, మనకి ఈ మంత్ 18వ తేదీన మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేసి నేను మీకైతే చెప్తాను. అందుకంటే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండి 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఓబీజీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంఎస్సీ నర్సింగ్తో పాటు 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఓబీజీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. అదేవిధంగా ట్యూటర్ ఉద్యోగాలకి ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్లతో పాటు 1 సంవత్సరం అనుభవం కూడా కలిగి ఉండాలి అనేసి క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా. అప్లికేషన్ ఫీజు ఏమి లేదమ్మా. డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. పరీక్ష విధానం చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. ఓకేనా, క్లియర్గా మనకి రాత పరీక్ష లేదు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంపిక విధానం చూసుకుంటే చూడండి, అర్హత కలిగిన వారు స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన ఇంటర్వ్యూ అయితే హాజరు కావాలి. ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక అయితే చేస్తామంటున్నారు. ఇంటర్వ్యూ తేదీ మీకు 18వ తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ సమయం చూసుకుంటే మీకు సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తామంటున్నారు. ఇంటర్వ్యూ జరిగేటువంటి లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ తార్నాకలో ఉన్న నర్సింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తామంటున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మనకి అభ్యర్థులకు సందేహాలు ఉంటే సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చూసుకుంటే 7075009463. అదేవిధంగా మనకి 8885027780. మీకు ఏదైనా డౌట్స్ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అయిపోండి. కింద మీకు నోటిఫికేషన్కి పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోండి. ఇది మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా అయితే ఉపయోగం అయితే పడుతుంది. ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.